స్టూపిడ్ పొలిటీషియన్స్ అంటూ రేణు దేశాయ్ అయితే వారిపైన ఘాటుగా కామెంట్స్ చేశారు. అసలు ఏం జరిగింది? ఎవరు ఆ పొలిటీషియన్స్? రేణు దేశాయ్ గారు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారంటే ఖచ్చితంగా దానికి ఒక రీజన్ ఉంటుంది. సమాజంలో జరిగేటటువంటి కొన్ని అన్యాయాలకు కానీ, ముఖ్యంగా మూగ జీవాలకు ఎలాంటి హాని కలిగినా కూడా అందరికన్నా ముందుగా రియాక్ట్ అయ్యేది ఖచ్చితంగా రేణు దేశాయ్ మాత్రమే. సో వాటికి ఫుడ్ ఫీడ్ చేయాలనుకున్నా, లేకపోతే వాటికి ఏదైనా హాని కలిగినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి మరీ వాటికి అంటే మొత్తం హెల్త్ బాగయ్యేంత వరకు కూడా తను చూసుకుంటుంది. మనం చూసాం చాలా సందర్భాల్లో కూడా వీధిలో ఉన్నటువంటి మూగజీవాలన్నిటికి కూడా ఫుడ్ ఫీడ్ చేయడం, ఆమె దగ్గర డబ్బులు లేకపోతే తన ఫాలోవర్స్ని కూడా విరాళాలు అడిగి మరీ వాటికి ఫుడ్ ఫీడ్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల గురించి స్టూపిడ్ పొలిటీషియన్స్ అనే విధంగా మాట్లాడుతున్నారంటే అంత ఫైర్ ఎందుకు అవుతున్నారు, ఎందుకు కోపం వచ్చిందంటే ఇది కూడా ఖచ్చితంగా మూగ జీవాల విషయమే. అయితే రాజస్థాన్లోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఇప్పుడు మైనింగ్ చేయాలని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు అక్కడ అనుకుంటున్నారు. ఆ విషయం కూడా బయటకు వచ్చిందని చెప్పేసి రేణు దేశాయ్ గారు మాట్లాడుతున్నారు. అయితే ఆ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఇప్పటి అంటే గతంలో ఒక 3 పులులు మాత్రమే ఉండేవి. అండ్ ఇప్పుడు వాటి సంతతి పెరిగిపోయి దాదాపు 50 నుంచి 60 మధ్యలో పులులన్నీ కూడా నివసిస్తున్నాయని తెలుస్తుంది. సో అలాంటి ప్రాంతంలో మీరు మైనింగ్ చేస్తే ఆ మూగ జీవాలు ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? ఒకవేళ మీరు మైనింగ్ చేస్తే అక్కడ అడవి మొత్తం కూడా పాడైపోతుంది. అంతేకాకుండా అడవి నుంచి వచ్చేటటువంటి మనకి ఏవైతే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయో అవి కూడా దూరం అయిపోతాయి. ఆ అడవిలో ఏవైతే మూగజీవాలు జీవిస్తున్నాయో వాటికి నివాసం లేకుండా అయిపోతుంది. సో ఇన్ని నష్టాలు ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు మైనింగ్ చేయాలి అని చెప్పేసి రాజకీయ నాయకుల గురించి స్టూపిడ్ పొలిటీషియన్స్ అనే విధంగా రేణు దేశాయ్ గారు మాట్లాడుతున్నారు. సో అదే విధంగా ఇక్కడ మైనింగ్ చేయడం వల్ల పులులు కావచ్చు, లేకపోతే మనం అడవి నుంచి చాలా మనకు బెనిఫిట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా దూరం అయిపోతాయి. రీసెంట్గా మనం హైదరాబాద్లో చూసాం. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తీసినటువంటి ఒక అడవి మొత్తాన్ని కూడా పాడు చేస్తామని చెప్పేసి అప్పట్లో తీసుకుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా దానికి అపోజిట్గా నిలబడి మొత్తానికైతే ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా అడ్డుకున్నారు హెచ్సియులో. అది అందరూ కూడా మనం చూసాం. అండ్ ఇక్కడ ఎవరైతే పొలిటీషియన్స్ మైనింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా కొడుకులు ఉంటారు, ఆ కొడుకులు ఉంటారు, అంటే మనవాళ్ళు కావచ్చు, వీళ్ళ కుటుంబం అంతా కూడా ఉంటుంది. మరి మీ కుటుంబాన్ని ఎవరైనా ఈ విధంగా చేస్తే మీరు ఊరుకుంటారా? మరి అక్కడ ఉండేటటువంటి మూగజీవాలకు కూడా కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళ జోలికి వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు నాశనం చేయాలి, వాటి నివాసాన్ని ఎందుకు నాశనం చేయాలని చెప్పేసి రేణు దేశాయ్ గారు క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇంత నిక్కట్టుగా క్వశ్చన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా చాలా తక్కువగా ఉంటారు, అది కూడా మూగజీవాల కోసం. ఏదేమైనప్పటికీ పొలిటీషియన్స్కి ఖచ్చితంగా తను ఒక వార్నింగ్ ఇస్తుందా లేకపోతే డిమాండ్ చేస్తుందా కూడా అర్థం కాకుండా తను మూగజీవాల పట్ల ఎప్పుడు కూడా ఇదే విధంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అది పొలిటీషియన్ కావచ్చు, వేరే హీరో కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఎవరైతే మూగజీవాలను హింస పెడుతూ ఉంటారో వాళ్ళకు శిక్ష పడే వరకు కూడా తను ఒప్పుకోదు. సో శిక్ష వేసేటటువంటి పొలిటీషియన్సే ఒక మంచి స్టేజ్లో ఉన్న వాళ్ళే ఈ విధంగా వాటి పతనాన్ని కోరుకుంటే ఇంకా వేరే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారని చెప్పేసి తనైతే మాట్లాడుతుంది. సో మొత్తానికి రేణు దేశాయ్ గారు పెట్టినటువంటి ఈ యొక్క స్టోరీ సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తోంది.